తమిళనాడు రాష్ట్రంలోని పవిత్ర క్షేత్రమైన తిలతర్పణపురి గ్రామంలో ముక్తీశ్వరాలయ ప్రాంగణంలో వెలిసిన ఆది వినాయక ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇక్కడ గణపతి సాధారణంగా కనిపించే ఏనుగు ముఖంతో కాదు, మానవ ముఖంతో దర్శనమిస్తాడు. అందుకే ఆయనను నరముఖ గణపతి అని పిలుస్తారు. తొండం లేని ఈ రూపం గణనాథుని ఆది స్వరూపం అని ఆగమాలు చెబుతాయి. తిలతర్పణపురి అనే పేరుకు ప్రత్యేకమైన మహిమ ఉంది. ఈ క్షేత్రంలో పితృదేవతలకు నువ్వులతో తర్పణం సమర్పిస్తే పితృదోషాలు తొలగుతాయని విశ్వాసం. త్రేతాయుగంలో శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజుకు ఇక్కడే పితృకార్యాలు నిర్వహించాడని స్థల పురాణం చెబుతుంది. ఆయన సమర్పించిన పిండాలు శివలింగాలుగా మారాయని చెబుతారు. అందుకే ఈ క్షేత్రం ముక్తిధామంగా ప్రసిద్ధి చెందింది. విద్యార్థులు, కుటుంబ శాంతి కోరుకునే వారు ఈ నరముఖ గణపతిని భక్తితో ప్రార్థిస్తే బుద్ధిబలం, ఐక్యమత్యం కలుగుతాయని నమ్మకం. సంకష్టహర చతుర్థి గురువారం రోజుల్లో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు.